తులారాశి వారికి ఆగస్టు నెలలో ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ప్రవేశిస్తారండి. అంతేకాకుండా ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీతో జరిగేది తెలిస్తే నిజంగా కూడా షాక్ అవుతారనమాట. కాబట్టి తులారాశి వారు ఎవరున్నారో వారి ఈ వీడియో అనేది వారికి నిజంగా చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుందండి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. తులారాశి వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే వీళ్ళు చాలా గంభీరంగా, చాలా తెలివిగా, వీరు ఎవ్వరి బుట్టలో అంటే ఎంతమంది కూడా వీరిని మాయ చేయడానికి ట్రై చేసినప్పటికీ కూడాను అప్పటి వరకే అంటారు. 100%లో 70% మెంబర్స్ ఆ ఓ అని కూడా అనరనమాట. ఏదైనా కానీ ఉన్నదేదో మొహానే చెప్పేస్తారు. కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు. మనసులో ఏది కూడా ఉంచుకోరు. ఎవ్వరికీ లొంగరు. ముఖ్యంగా వారి యొక్క స్వతహాగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పనిచేయాలి. మా రూపాయి మేము సంపాదించుకోవాలి. ఒకరి మీద ఆధారపడి బ్రతకకూడదు. ఒకరి చేత మాట అనిపించుకోకూడదు అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకొని ఆ యొక్క డెసిషన్ కోసం చాలా కష్టపడే జీవులు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు ఇంత బలమైన నిర్ణయాలు తీసుకున్నారు అన్న విషయానికి వస్తే, తులారాశి వారండి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను చూసి పెరిగారనమాట. ముఖ్యంగా వీరి యొక్క తల్లిదండ్రులను మనం గమనించినట్లయితే, ముఖ్యంగా తులారాశి వారికి చెందిన తండ్రి వాళ్ళ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఎక్కువగా డ్రింకింగ్ హ్యాబిట్ అనేది ఉండడం. ఆ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల పిల్లలతో సరిగా ఉండకపోవడం, పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయకపోవడము, ఆ డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల పిల్లలతో క్లోజ్గా అవ్వలేకపోవడం. కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఈ తులారాశి వారికి చెందిన పిల్లలు ఏంటి అంటే కనుక, మా నాన్న డ్రింక్ చేస్తాడు, తాగుతాడు, మా నాన్న దగ్గరికి వెళ్ళకూడదు అని ఒక ఫీలింగ్ అనేది మనసులో పెట్టుకొని కొంచెం వారికి దూరంగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా వీరి యొక్క జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఆ నలుగురిలో సమాజంలో పలానా వీరి యొక్క తండ్రి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, వీరికి డబ్బే అస్సలు ఏమీ లేదు, వారికి సంపాదించడం చేత కాదు, ఇలా నలుగురి నోట్లో కూడా వీరి గురించి, వీరి ఫ్యామిలీ గురించి కొంచెం చిన్నతనంగా మాట్లాడుకోవడం, ఇటువంటివన్నీ కూడా అందరూ తులారాశి వారి గురించి చెప్పట్లేదండి. కొంతమంది ఏంటి అంటే తులారాశి వారిలో 50% మెంబర్స్ ఈ యొక్క కోవకు చెందిన వాళ్ళైతే, మరొక 50% మెంబర్స్ ఏంటి అంటే కనుక చాలా మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు, అంటే ధనవంతులైన కుటుంబంలో పుట్టిన పిల్లలు కూడా ఉంటారనమాట. వారు కూడా ధనవంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ కూడాను ఇక్కడ తల్లి తండ్రి ఎంతో కష్టపడి ధనం సంపాదించినప్పటికీ కూడాను ఈ తులారాశికి చెందిన పిల్లలు చదువు అబ్బక వీరు వారి తండ్రి చేసే పనుల్లో వీరు దిగి ఆ యొక్క పనులను, ఆ యొక్క బిజినెస్లను ముందుకు నడపడం అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా అటు పేరెంట్స్ కరెక్ట్గా లేకపోతే ఇటు పిల్లలు కరెక్ట్గా ఉండి చదువు మీద శ్రద్ధగా ఉన్నవాళ్ళు ఉంటే, పేరెంట్స్ కరెక్ట్గా ఉంటే ఇటు పిల్లలకి చదువు అబ్బక ఉద్యోగాలు చేయాల్సిన అవసరము లేక బిజినెస్లో దిగిన పిల్లలు కూడా ఉన్నారనమాట. తులారాశి వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే కష్ట సుఖాల మధ్యలో నలిగి కోరికలను కొన్నింటిని చంపుకొని, కొన్ని ఆశలను చంపుకొని, కొన్ని అవమానాలను పొందుతూ కొంతమంది లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ పెరిగినప్పటికీ కూడాను వీరికంటూ కొన్ని నిర్ణయాలు అనేవి పక్కన పెట్టుకుంటూ ఉంటారనమాట. అవేంటి అంటే కనుక, ఎవరి కింద లొంగకూడదు, మాకు మా యొక్క ఆత్మ గౌరవం ముఖ్యం, మా ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఎవరైనా కానీ మాట్లాడితే మేము ఊరుకునేదే లేదు, ఒకరి కింద లొంగాల్సినంత అవసరం అయితే లేదు, మాకేం తక్కువ, మేం కష్టపడుతున్నాం, మేము ధనం సంపాదించుకుంటున్నాం, మాకేంటి అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే ఒక మంచి పట్టుదలతోటి ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది చాలా బెనిఫిట్గా మారుతుంది, చాలా లాభదాయకంగా మారుతుంది తులారాశి వారికి. ఎందుకంటే వీరికున్న ఆ యొక్క పట్టుదల కానివ్వండి, ఆ యొక్క కృషి కానివ్వండి, లేదా వీరికున్న తెలివితేటలు, వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి తులారాశి వారికి. ఎప్పుడు కూడా తులారాశి వారికి ఒకరి నాశనాన్ని అయితే అస్సలు కోరుకోరు. వీరు ఏదైనా సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే సహాయం చేయడానికి ముందడుగులోనే ఉంటారు. కానీ ఒకరి నష్టాన్ని ఒకరికి నష్టపరచాలని కానీ, ఒకరిని ఇది చేయాలని కానీ ఎప్పుడూ కూడా కలలో కూడా ఆలోచించరని చెప్పుకోవచ్చు అనమాట. వీరికి ఉన్నటువంటి మంచి మనసుకి భగవంతుడు కూడా వీరికి ఎప్పుడూ కూడా
చేయూతను అందిస్తూనే ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఇటు అందానికి కానీ, ఇటు తెలివితేటలకు కానీ, ఇటు మంచితనానికి కానీ, ఇటు నలుగురిలో మాట్లాడేటప్పుడు మాట తీరుకు కానీ, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి, అవసరం లేని వ్యక్తులతో ఏ విధంగా నడుచుకోవాలి, ఇలా చెప్పుకుంటూ పోతే తులారాశి వారి గురించి బోలెడంత ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు కూడా మంచిగా చెప్పుకోదగ్గ పర్సన్స్ అన్నమాట. చాలా తెలివైన వాళ్ళండి తులారాశి వారు. ఇక ముఖ్యంగా వీరి యొక్క జీవితంలోకి ఎం అనే వ్యక్తి అయితే ప్రవేశించబోతున్నారు. ఈ ఎం అనే వ్యక్తి ఏ విధంగా ప్రవేశించబోతున్నారు అన్న మాటకు వస్తే, ముఖ్యంగా తులారాశి వారికి చెందిన అమ్మాయిల్లో కానీ, అబ్బాయిల్లో కానీ వివాహం కనుక జరగకపోతే వారి కోసం వివాహ సంబంధాలు చూస్తూ ఉంటే కనుక ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి వారి యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ప్రవేశించడం ద్వారా వీరి జీవితం అనేది చాలా చాలా సంతోషకరంగా మారుతుంది. చాలా చాలా ఆనందకరంగా కూడా మారుతుందన్నమాట. దేనికి లోటు అనేది ఉండకుండా వీరి జీవితం పచ్చగా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఇక లైఫ్ పార్ట్నర్ అనే కాకుండా ముఖ్యంగా ఫ్రెండ్స్కి చెందిన వాళ్ళకి కానీ, లేదంటే ఉద్యోగం చేసే దగ్గర కొలీగ్స్లో కానివ్వండి, లేదంటే ఇంటి దగ్గర ఉండే ఇరుగు పొరుగు వాళ్ళు కానివ్వండి, ఇలా ముఖ్యంగా వ్యాపారం చేసే దగ్గరైనా కానివ్వండి, లేదంటే ఏ వృత్తిలో ఉన్న వారి దగ్గరైనా కానీ ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి వీరి యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. వీరి యొక్క జీవితంలోకి ప్రవేశించడం వల్ల వీరికి చాలా వరకు లాభాలే తప్ప ఎటువంటి నష్టాలు అనేవి ఉండవు. ఎంత చెప్పినప్పటికీ కూడాను ఈ రోజుల్లో మనుషుల్ని అంచనా వేయడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే పైకి మంచితనం అనే ముసుగులో నవ్వుతూ తేనె పూస రాసిన కత్తుల్లాగా అంటే తడిగుడ్డతో గొంతు కోసే రకాలు కూడా ఉంటారండి. కాబట్టి అందరినీ కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఎవరికి కూడా మీ యొక్క పర్సనల్ విషయాలను చెప్పడం, మీ యొక్క బలహీనతలు చెప్పడం, వారితో పంచుకోవడం, వారి మీద పూర్తిగా మీరు ఆధారపడి బ్రతకడం, ఇటువంటివైతే అస్సలు చేయొద్దు. ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి వల్ల మీకు లాభం వస్తుందని చెప్పినప్పటికీ కూడాను వారితో కూడా జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం తగ్గకుండా మీరు మంచిగా ఉంటే బాగుంటుంది. ఇక అదేవిధంగా 6 అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా కూడా మీకు మంచి జరగబోతుంది అన్నమాట. ఇక్కడ 6 అనే అక్షరం ఉన్న స్త్రీ ఇటు తల్లిదండ్రుల్లో ఉన్నా, లేదా స్నేహితుల్లో ఉన్నా కానివ్వండి, బంధువుల్లో ఉన్నా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ 6 అనే అక్షరం ఉన్న స్త్రీ మీ మంచి కోరుకుంటున్నారు. మీకు మంచిగా మీ లైఫ్లో సెటిల్ అవ్వాలి. మీరు ఉద్యోగం చేస్తుంటే మీకు శాలరీ పెరగాలి. మీరు ఏదైనా వ్యాపారాలు బిజినెస్లు చేస్తూ ఉంటే కనుక ఆ వ్యాపారాలు బిజినెస్లు మంచిగా పెరగాలి. మీకంటూ ఒక స్థాయి ఏర్పడాలి. మీరంటూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఎవరి కింద మీరు లొంగకూడదు. ఎవరి కింద మీరు చెయ్యి చాపి బ్రతకకూడదు. ఎప్పుడు కూడా ఒకరికి ఇచ్చే స్థాయిలోనే ఉండాలి తప్ప తీసుకునే స్థాయిలో ఎప్పుడూ కూడా ఉండకూడదు. మీకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు రావాలి. సంఘంలో విలువ గౌరవం అనేది పెరగాలి. ఇలా ముఖ్యంగా ఇటువంటివన్నీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ యొక్క 6 అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క అక్క చెల్లెల్లో ఉన్న, లేదంటే అన్నదమ్ముల్లో ఉన్న, తల్లిదండ్రుల్లో ఉన్న, స్నేహితుల్లో ఉన్న, బంధువుల్లో ఉన్న మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే వారితో స్నేహం చేస్తేనే మీకు అర్థమవుతుంది ఎవరు ఎటువంటి వారు, వీరు మాకు మంచి కోరుకునేవారా, వీరు మాకు చెడు కోరుకునే వాళ్ళ, వీరితో మంచి చెడు చెప్పచ్చా, పంచుకోవచ్చా, లేదా పంచుకోకూడదా, ఇటువంటివన్నీ కూడా మీకు తెలుస్తాయన్నమాట. కాబట్టి వారితో మీరు మంచిగానే ప్రొసీడ్ అవ్వచ్చు, మంచిగానే ఉండొచ్చు. కాకపోతే ఎవరిని కూడా అంత అతిగా నమ్మకూడదు, అంత గుడ్డిగా కూడా నమ్మకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా తులారాశి వారికి ఈ మధ్య ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ సంబంధాలు అనేవి చూస్తూ ఉన్నారనమాట. ఈ ఒక్క వివాహ సంబంధాలు చూస్తూ ఉండే వాళ్ళకి ముఖ్య గమనిక ఏంటి అంటే కనుక మీరు కొంచెం గట్టి ప్రయత్నం కనుక చేసి దానికి తగ్గట్లుగా పూనుకుంటే కనుక మీకు వివాహం అనేది, వివాహ గడియలు అనేవి చాలా చాలా దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా వివాహ భాగ్యం అయితే కలిగి తీరుతుంది. ఇక ముఖ్యంగా వీరి యొక్క మానసిక స్థితి అనేది కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, వాళ్ళు వీరి గురించి ఏదైనా కానీ అంటే ఏదైనా అనుకుంటారు అని చెప్పి ఫీల్ అవ్వరు. కానీ వారి యొక్క మనసులో మా యొక్క స్థానం ఏ విధంగా ఉంటుంది,
ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ కొంచెం వీరు చేస్తున్న వృత్తి పట్ల కొంచెం బాగా సిన్సియర్గా ఆ ఏకాగ్రతతోటి పని చేయడం వల్ల కొంచెం ఒత్తిడి, స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఆ ఒత్తిడిని, ఆ స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకొని కాస్త మీరు టైంకి తిని టైంకి పడుకొని చక్కగా ఫ్రెండ్స్ తోటి టైం పాస్ చేసుకుంటూ కాస్తంత నవ్వుకుంటూ కాసేపు సరదాగా బయటకు వెళ్ళి మంచిగా హెల్త్ డైట్ తీసుకుంటూ టైంకి మంచిగా నిద్రపోతే కనుక అన్నీ కూడా సెట్ అవుతాయి. కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి అమ్మాయిలకైతే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ తోటి డేట్ అనేది సరిగ్గా రాక పీరియడ్స్ అమ్మాయిలకి కొంచెం అంటే పీరియడ్స్ 2 నెలలకు ఒకసారి రావడం, 3 నెలలకు ఒకసారి రావడము, లేదా వచ్చినప్పుడు బ్లీడింగ్ ఒక 1 మంత్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మంచిగా ఒక డాక్టర్ని సంప్రదించి మంచిగా మీరు మెడిసిన్ తీసుకుంటూ మీరు ప్రాపర్ డైట్ని మార్చుకొని డైలీ ఒక 40 నిమిషాలైనా కానీ వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇవన్నీ చేసుకుంటూ మీ యొక్క ఆరోగ్యం మీద మీరు జాగ్రత్త వహించుకుంటే మాత్రం మీకు మంచిగానే ఉంటుంది. ఇటు అబ్బాయిలైనా కానివ్వండి ఓవర్గా స్ట్రెస్ అవుతారు. డబ్బు సంపాదించాలి అన్న తపనలో పడి ఆ డబ్బే జీవితం అని చెప్పి అనుకొని డబ్బు కోసం పరుగులు పెడుతూ ఉంటారనమాట. ఎప్పుడూ కూడాను ఆ యొక్క పరుగులు వేటలో మీరు టైంకి తినరు. బయట ఫుడ్ను ఎక్కువగా తింటారు. ఇంట్లో ఫుడ్ను అవాయిడ్ చేస్తూ ఉంటారు. టైంకి నిద్రపోరు. నైట్ 2కో 3కో ఇంటికైతే వెళ్తారు. 2కో 3కో వెళ్ళి పడుకునేసరికి తెల్లవారుజాము అవుతుంది. మళ్ళీ తెల్లారేటప్పటికి 5 గంటలకు నిద్రలేస్తారు. ఇటు ఇంట్లో పనులు చూసుకుంటారు. ఇటు బయట పనులు కూడా చూసుకుంటారు. దీనివల్ల చాలా ఒత్తిడి, ఓవర్ స్ట్రెస్, నిద్ర లేకపోవడం వల్ల కాస్త స్ట్రెస్ లెవెల్స్ పెరిగి కొంచెం మీకు పని మీద ఏకాగ్రత లేకపోవడం, శ్రద్ధ లేకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఆ ఒత్తిడిని తగ్గించుకొని డబ్బు జీవితానికి ఇంపార్టెంటే, కానీ డబ్బే జీవితం కాదు, డబ్బే ప్రపంచం కాదు. ఎందుకంటే ఎప్పుడైనా మనిషి ఒంటరిగానే భూమి మీదకు వచ్చారు, ఒంటరిగానే భూమి మీద నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ యొక్క సంపాదన వేటలో మనల్ని మనం మర్చిపోకూడదు. మనకి మనం గౌరవం ఇచ్చుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం చూసుకుంటూ మనం ఆనందంగా జీవిస్తూ డబ్బును సంపాదించుకోవాలి. మనల్ని కష్టపెట్టుకుంటూ మన కడుపు మార్చుకుంటూ లేనిపోని రోగాలన్నీ కూడా తెచ్చుకుంటూ అటు ఇటు పరిగెత్తి వచ్చే డబ్బులు ఇటు హాస్పిటల్కి పెట్టుకుంటే అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా మీరు పనిని కొంచెం తగ్గించుకొని ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించుకోండి. ఇక ముఖ్యంగా ఈ నెల రోజుల విషయానికి వస్తే ఇటు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళైనా లేదా వ్యాపారాలు చేసే వాళ్ళకైనా కానీ వృత్తిపరంగా చాలా బాగుంటుందండి. మీకు మంచి లాభాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఉద్యోగాలు చేసే దగ్గర కూడా మీ యొక్క పనికి మెచ్చి మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వృత్తిపరంగా మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అయితే ఉంటుంది. సంతాన పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది. తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది. చాలా మంచి సంతోషాన్ని అయితే కుటుంబ పరంగా అయితే మీరు అనుభవిస్తారు. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి వీళ్ళందరికీ కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కడైనా కానీ ఏ వృత్తిపరంగా చూసుకున్నా మీకు ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకొని కాస్త రిలాక్స్గా కూల్గా ఉండే ప్రయత్నం అయితే చేయండి. అంతా కూడా బాగుంటుందన్నమాట. ఇంకా మీ మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి అనేది పూర్తిగా తొలగించుకోవడం కోసం మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కష్టం అనుకోకుండా రాళ్ల ఉప్పుతోటి దిష్టి తీసుకుంటూ ఉండండి. హారతితోటి వేసుకుంటూ ఉండండి. ఇక ముఖ్యంగా మగవారైతే కనుక కుడికాలికి, ఆడవాళ్ళైతే ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క శక్తి కుంకుమను కానీ లేకపోతే కనుక మీరు అంటే ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించడం కానీ చేయండి. దీనివల్ల మీకు నరదిష్టి అనేది తొలగిపోతుంది. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారో వారికి నరదిష్టి సోకే ప్రమాదం అనేది అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఇంటికి కూడా ప్రతి అమావాస్యకు బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీసివేస్తూ ఉండండి. ఇలా మీరు తగు చర్యలు అనేవి పాటించుకుంటూ ఉంటే కనుక మీకు నరఘోష అనేది తగ్గుతుంది.
ఇక ముఖ్యంగా మీరు ప్రతి శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, స్వామివారికి తులసి మాలను సమర్పించుకోవడం, అక్కడ రావి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని వెలిగించుకుంటూ ఉండడం. ఇలా చేయడం వల్ల కూడా మీకున్న జాతక దోషాలు లేదంటే గ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. మరి తులారాశి వారికి ఈ నెల రోజుల్లో ప్రయాణాల విషయానికి వస్తే ఏ ప్రయాణాలు ఉండవు అని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా చిన్న చిన్న ప్రయాణాలు మీరు వృత్తికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ ప్రయాణాలే తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ ప్రయాణాలు కూడా ఏమీ ఉండవు. ఇక అంటే లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. అంటే ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. మీరు కుదిరినట్లయితే ఏదైనా కానీ ఒక్క సోమవారం శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల కూడా మీకు చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.